ఇవాళ రేపు సినిమా షూటింగ్ల కోసం అంటే బయటి దేశాలకు పోతుర్రు. అక్కడనే సగం పడ షూటింగ్ కథం చేసుకొని వస్తుర్రు. పాటలు ఫైటింగ్ సీన్లు అయితే బయటి దేశంలో తీయకుంటే ఎంత నాదానో అన్నట్లే చేస్తుర్రు. కానీ మన ఏపీలో కూడా ఓ జాగుంది, అక్కడో షెట్ ఉంది. ఆ షెట్టుకు ఓ ఘనమైన రికార్డు ఉంది. షెట్టు రికార్డు కొట్టుడేంది అని అనుకోకుర్రి. ఆ షెట్టు కాడ సినిమా తీస్తే సినిమా పక్కా హిట్టే, బంపర్ కొట్టినట్లే. మరి ఎక్కడా జాగా, ఏందా షెట్టు, ఇంతకు ఉందా కూలిపోయిందా అనేగా మీ డౌట్. అయితే గీ ముచ్చట చూడుర్రి. అదేదో ఫేమస్ జాగుందని చెప్పి కూలిన చెట్టు కాడికి తోలుకొచ్చిర్రేందని గరంగా కుర్రి. ఇగో మీరు చూస్తున్న గి చెట్టు 300 సినిమాలకు హిట్లు ఇచ్చింది. కానీ వరదలకు గిట్లా అడ్డం ఒరిగింది. ఈడ కెమెరా పెట్టిర్రంటే సినిమా సూపర్ డూపరే. అందుకే నిర్మాతలు దర్శకులంతా గీ చెట్టును సినిమా షెట్ అని పిలుచుకుంటారట. ఇక ముచ్చటేంటిదంటే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం అనే ఊళ్ళో ఉన్న గీ పెద్ద చెట్టు పేరు నిద్రగన్నేరు చెట్టు. ఎటు చూసినా ఎట్టుకెట్టు ఇంతింత పొడుగుండేటోరకు దర్శకుల కన్ను దీని మీద పడ్డదట. అట్లా 1-2 కాదు, కొన్ని 100 సినిమాల పాటలు ఈ షెట్టు కింద షూటింగ్ చేసిర్రట. తీసిన ప్రతి సినిమాలు సీన్లు పాటలు సూపర్ హిట్ కొట్టినాయట. షెట్టు దగ్గర షూటింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి పేరు వచ్చిందట. అసొంటి షెట్టు మొన్న వరదలలో కూలిపోయింది. మరి కూలిపోయినగా షెట్టు వయసు ఎంత ఉంటుందో ఆ ఊరోళ్ళని అడుగుదాం పార్రి. 140 నుంచి 150 సంవత్సరాలు వేసుకొని ఈ మహావృక్షం వల్ల కుమారదేవం అంటూ ఎక్కడ ఏ రకంగా ఉండేదన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది. ఎంచేతనంటే ఇక్కడ తీయని సినిమా అంటూ లేదు. చాలా సినిమాలు తీశారు. ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్, ప్రతి డైరెక్టర్కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ ఒక కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అలా తీసుకుండి సినిమాలో పెట్టి వాళ్ళకి సినిమా 100 days ఆడుతుందన్న అంత గ్యారెంటీ ఉండేది. గదన్నట్లు మరి 100 ఏళ్ల చరిత్ర ఉన్న గీ నిద్రగన్నేరు షెట్టు కూలిపోయింది కదా. మరి దీని మీద మీ ఊరోళ్ళు ఏమనుకుంటుర్రే? దిగ్భ్రాంతిలోనే ఏం చేద్దంటే మా ఇంట్లో మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి. ఈ చెట్టు వల్ల పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగిందైతే చేద్దాం. ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం. ఇన్నరుగా ఒక షెట్టు అడ్డం పడితేనే ఊరంతా ఇంటోళ్ళు కాలం చేసినంత బాధపడుతుర్రంటే దీన్ని ఓ షెట్టు లెక్క కాకుండా మనిషి లెక్క చూసుంటారు. అందుకే అంత పెద్ద బంధం ఉంది. ఇక మరి పొయ్యింది ఎట్లాగో వెనకకు రాదు గాని మనసు నిమ్మలం చేసుకోర్రే. కొన్ని ఏళ్ల సంది మీ ఊరికి మంచి పేరు తీసుకొచ్చిన గీ షెట్టు నేల కొరుగుడు చూస్తుంటే మాకు కూడా బాధనే అనిపిస్తుంది అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.